హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యూనిక్ గర్ల్ చైత్ర. చెప్పాను కదా మేము మా అమ్మమ్మల ఇంటికాడ బోనాలు ఉన్నాయని. సో మేమైతే బోనాలకి నిన్న వచ్చినాము. సో అందరికి చెప్పాను కదా మమ్మీని పెద్ద మమ్మీని ఇంట్రడ్యూస్ చేస్తానని. సో ఈరోజు ఇంట్రడ్యూస్ మా పెద్ద మమ్మీని చేయబోతున్నాను. ఓకేనా? ఆగండి. సో మన గ్రేస్ఫుల్ ఎంటర్టైన్మెంట్ నుంచి మన శ్రద్ధక్క వస్తుంది. శ్రద్ధక్క రా అవే అయితే వచ్చేసి హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు హర్ ఛానల్. సో చెప్పాను కదా మన గ్రేస్ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి మన శ్రద్ధక్క వచ్చిందని. ఈరోజు అయితే మా అవుట్ఫిట్స్ అయితే మీకు నచ్చుంటే కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యూనిక్ గర్ల్ చైత్ర గ్రేస్ఫుల్ ఎంటర్టైన్మెంట్. నా మేకప్ మీకు నచ్చుతా, నా కాస్ట్లీ ఉన్న డ్రెస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మా పెద్దక్కని ఇంట్రడ్యూస్ చేయనందుకు మా పెద్ద మమ్మీ వాళ్ళ అదే ఎందుకంటే ఆమెను చూపించలేకపోతున్నాను. ఆమె మమ్మల్ని వీడియో తీస్తుంది. మా హనక్కతో నేను మా హనక్క కలిసి మేమిద్దరం వ్లాగ్ చేస్తా. ఇంత వీలు కాకపోయినా మీకోసమే చేస్తా. సో ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లిని ఇంట్రడ్యూస్. ఈమె అయితే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి భాగ్యమ్మ. హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్, మేము చేసిన బోనాలు ఇప్పుడు మీ అందరికి చూపించబోతున్నాం. సో ఈ బోనాలు అన్నీ చేసింది మా అమ్మమ్మ, మా చిన్నమ్మమ్మ కాదు. రండి బోనాలు చూసే, నాకు కూడా ఉంది బోనం. సో ఇవన్నీ మా బోనాలు ఫ్రెండ్స్. సో మీకు మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఈ బోనాలు అయితే మా అమ్మమ్మ చేసి మా మమ్మీ వాళ్ళు చేస్తే కొంచెం యూనిక్గా. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మా అమ్మమ్మ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో ఎందుకంటే మా అమ్మమ్మ అక్కడనే ఉంది, పొద్దున్నే వెళ్ళింది. సో మా అమ్మమ్మ తమ్ముడు వాళ్ళ ఇంటికాడ ఉంది. సో ఫస్ట్ ఎందుకంటే అక్కడనే బోనాలు తీస్తారు, ఇక్కడ సెకండ్ తీస్తారు మా ఇంటికాడ. సో ఇక్కడ అయితే అంబేద్కర్ ఓపెనింగ్ కూడా ఉంది, ఎందుకంటే దాన్ని కొత్తగా కట్టారు. చూడండి మా అమ్మమ్మ చెల్లి వాళ్ళ ఊరు ఇలా ఉంది. నాకు మా అమ్మమ్మ చెల్లి వాళ్ళ ఇల్లు అయితే చాలా ఇష్టం, తెలుసా మీకు? సో ఇక్కడ అయితే ఆడుకోనికి అప్పుడే అన్నీ పెట్టేశారు. చూడండి ఇదైతే గుడి. ఫస్ట్ మేము గుడికి వెళ్ళట్లేదు, ఫస్ట్ ఆడికి వెళ్ళి వచ్చినాక మేము ఆ తర్వాత గుడికి వెళ్తాం. ఫస్ట్ అక్కడి నుంచి బోనాలు తీసుకొని వచ్చినాక గుడి దగ్గర బోనాలు. సో ఇక్కడ అయితే పొద్దున్నే అమ్మవారి కళ్యాణం అయితే అయిపోయింది. సో మేమైతే వెళ్ళలేదు, చాలా లేట్గా ఎగ్జామ్. సో ఇక్కడైతే అన్నీ చూపిస్తాను మీకు. ఇక్కడైతే షాప్స్ చాలా బాగా పెట్టారు. సో ఇక్కడైతే అన్నీ ఇలా జరుగుతున్నాయి. సో మేమైతే ఈరోజు వన్ క్లిప్ కూడా మిస్ చేయం, మీరు ఎండ్ వరకు చూసేయండి. సో మేమైతే వే ఆన్లో ఉన్నాం, మా అమ్మమ్మ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. Let's go. అబ్బా చల్ల గాలి వస్తుంది, కానీ ఎండ మాత్రం దంచుతుంది. సో ఇక్కడైతే పూల చెట్లు చాలా బాగున్నాయి. నేను అవి తెంపుకుందామంటే ఎవరైనా నా మూతి పగలగొడతారని ఆపేసుకున్నాను. సో మా అమ్మమ్మ అయితే బోనం ఎత్తుకుంది. మా అమ్మమ్మ అయితే క్యూట్గా చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ ఎండగా ఉండి కొంచెం నీడకి వెళ్ళిపోతాం రండి. అండ్ ఇక్కడ నాకు ఏం సౌండ్స్ వినిపిస్తలే, ఒక్కటి బ్యాండ్ సౌండ్ తప్ప. వీళ్ళందరూ మా చుట్టాలు, మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు. అబ్బా నా చెవులు పలిగిపోతున్నాయి బ్యాండ్ సౌండ్కి. సౌండ్ ఎంత అసలు ఏం మాట్లాడాలి. సో వీళ్ళైతే బోనాలు ఎత్తుకున్నారు, నార్మల్గా తీయరు కదా. సో ఇప్పుడైతే మా పెద్ద మమ్మీని ఇంట్రడ్యూస్ చేశాను, రండి. మన మా పెద్ద మమ్మీ ప్రగతి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నా బోనాలు నా చెల్లెలు ఎత్తుకుంది.
మమ్మీ కూడా బోనం ఎత్తుకుంది. చిన్న తల్లి ఏదైతే ఎత్తుకుని చూడండి. సో మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు ఇంటికి వచ్చేసాం మేము. సో గాయస్ మేమైతే మా అమ్మమ్మ తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఇక్కడనే తింటాం మేము. వ్యూ అయితే చాలా బాగుంది, మౌంటైన్ క్రీస్ అండ్ ఎంత బాగుంది కదా. నేను అనుకుంటున్నాను ఒక్కటి కూడా మిస్ చేయలేను. నాకైనంత వరకు మా అక్క అన్నీ తీసింది. ఇంకేమన్నా అది మంచిగా తీయకపోతే నెక్స్ట్ టైం నేను బెటర్గా తీస్తాను. ఐ విల్ డూ మై బెస్ట్ నెక్స్ట్ టైం. కొండ చివరున్న మంకిని చూడండి. వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను మా హనీ అక్క కలిసి ఒక వ్లాగ్ తీస్తాను మీ అందరి కోసం. సో ప్లీజ్ గాయస్ నన్ను మీరు అందరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. నేను మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను గాయస్. ఐ విల్ డూ మై బెస్ట్. ఇక్కడతో అయితే నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. అండ్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్.